హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బీట్రూట్ ఫ్రై తాలింపు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో అయితే ఒక బీట్రూట్, ఒక ఉల్లగడ్డ అయితే ఉంది. ఈ రెండు కలిపి అయితే ఇప్పుడు బీట్రూట్ ఫ్రై అయితే చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. అలానే కొద్దిగా తాలింపు గింజలు అయితే వేగాయి కదా. ఈ బీట్రూట్ ఉల్లగడ్డ రెండు వేసేస్తున్నాం. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా. సిమ్ములో పెట్టుకొని అయితే వేయించుకున్నాను. ఇట్లనే సిమ్ములోనే వేయించుకోవాలి, ఎందుకంటే లోపల వరకు మగ్గాలి కదా, అందుకని. చూడండి, వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ అయితే వేసుకుందాం. చూడండి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి మొత్తం అయితే వేసేసాను. అన్నీ అయితే ఒకసారి అయితే కలుపుకుందాం. నిజంగా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, పప్పు అన్నంలోకి కూడా నంచుకోవడానికి పక్కకు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసుకోండి. ఒక్క నిమిషం ఇలా సిమ్లోనే మగ్గిచ్చేద్దాం. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అదొకటి ఉంటే కట్ చేసి ఇలా ఫ్రై లాగా చేస్తున్నా. వేస్ట్ చేస్తే ఏం చేస్తుంది, ఫ్రిడ్జ్లో ఉండే కొద్దీ పాడైపోతాయి. అందుకనేసి ఇలా అయితే చేస్తున్నాను. ఒక్క నిమిషం ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. కావాలంటే మీరు దీంట్లో కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. ఏమంటే నేను వేయడం లేదు, ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే వేసాను. ఇంకా ధనియాలు, జీలకర్ర, కొబ్బరి పొడి అన్నీ మిక్సీ బట్టి వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అలాగనే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా.